వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ అనస్థీసియా స్పెషలిస్ట్ డాక్టర్ రవితేజ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, అనస్థీసియా అంటే మత్తు డాక్టర్ అనొచ్చా అండి? మత్తు ఇచ్చే డాక్టర్. సో ఏం లేదు సార్, తీసుకెళ్లే డాక్టర్, మత్తులోకి తీసుకెళ్లే డాక్టర్. ఓకే, చాలా వరకు కూడా మీ అవసరాలు అంటే ప్రతి సర్జరీకి అనస్థీసియా స్పెషలిస్ట్ అయితే ఉండాలి. సో మెయిన్ ఇప్పుడు ఈరోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మహిళల్లో ఎక్కువగా సిజేరియన్ అయినప్పుడు అంటే సి సెక్షన్ అయినప్పుడు వాళ్ళకు మత్తి ఇస్తారు. అది కూడా ఈ లంబార్ రీజియన్లలో ఇస్తూ ఉంటారు. బ్యాక్ వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత అంటే ఆ సి సెక్షన్ అయిపోయి నార్మల్గా మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు కదా. బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. ఆ టైంలలో నాకు ఆ మత్తి ఇచ్చిన తర్వాత నుంచి బ్యాక్ పెయిన్ వచ్చింది అంటుంటారు. సో అది ఎంతవరకు నిజం అండి? అంటే ఈ మత్తి ఇవ్వడం వల్లనే వాళ్ళకు బ్యాక్ పెయిన్ కంటిన్యూ అవుతుందా లైఫ్ లాంగ్? లేదండి. యూజువల్గా ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే ఇప్పుడు స్పైనల్ అనెస్థీషియా ఇస్తాం, సిజేరియన్ సెక్షన్కి ఏదైతే ఉంటుందో, లేదంటే ఇప్పుడు పైల్ సర్జరీస్ కానీ ఫిస్టులాలు కానీ ఏదైతే అంటామో వాళ్ళకి స్పైనల్ అనెస్థీషియా అనేది ఇస్తాం అనమాట. దానికోసం ఒక చిన్న నిడిల్ యూజ్ చేస్తాం మనం. ఇవి స్పైనల్ నిడిల్స్. ఇవి ఇదివరకు మనకి ఎలా ఉండేవంటే పెద్ద సైజ్ ఉండేవి. ఆ సైజ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతా వచ్చింది. ఇప్పుడు చాలా చాలా సన్న నీడిల్స్ యూజ్ చేస్తున్నాం. కొన్ని బివెల్స్ కూడా ఏవైతే పాయింటెడ్ ఉండకుండా బ్లంట్ ఉండే నీడిల్స్ కూడా యూజ్ చేస్తున్నాం అన్నమాట. అందుకని దానివల్ల ఇదివరకు వచ్చేవి. ఇదివరకు ఎప్పుడైతే పెద్ద సైజ్ నీడిల్స్ యూజ్ చేయడం ఉండేవో, మల్టిపుల్ ప్రిక్స్ ఇవ్వడము, దానివల్ల కొద్దిగా ఇనీషియల్ గా బ్యాక్ పెయిన్స్ అవి ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనం చాలా థిన్ నీడిల్స్ యూజ్ చేస్తున్నామో వీటి వల్ల బ్యాక్ పెయిన్ అనేవి ఎక్కువ ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా ఒక పేషెంట్ కి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి ప్రొలాంగ్డ్ గా ఒక 1 వీక్ అంటే 2 వీక్స్ అట్లా ఉండే ప్రాబబిలిటీ ఉంటుంది. అయితే ఈ బ్యాక్ పెయిన్ యూజువల్ గా కొంతమందికి వచ్చిన 1 వీక్ లో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ తో తగ్గిపోతుంది అండి. అంటే ఎట్లా అంటే మనం వాళ్ళు ప్రాపర్ రెస్ట్ తీసుకొని దాని తర్వాత హాట్ ఫెర్మెంటేషన్ అట్లా ఏదైనా పెట్టుకొని బేసిక్ పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉంటే పారాసెటమాల్, డైక్లోఫినాక్, ఎసిక్లోఫినాక్ ఇలాంటివి తీసుకుని రెస్ట్ తీసుకున్నా అది 1 వీక్ లో సెట్ అయిపోతుంది. అదొక ఈ స్పైనల్ అనెస్థీషియా తీసుకుంటేనే బ్యాక్ పెయిన్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది అనేది ఒక మిత్ అండి. ఎందుకంటే సార్ మెయిన్ మనకు వచ్చేసేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎక్కువగా ఇక్కడ పైల్స్ సర్కంసెషన్కి జరుగుతూ ఉంటుంది. సో సర్కం కంటే అక్కడ ఏ పార్ట్లో లోకల్ చేస్తూ ఉన్నారు లోకల్ ఇస్తారు. మరి ఈ పైల్స్ కావచ్చు, ఫిష్లా కావచ్చు, ఫిషరీ కావచ్చు, దీనికి వచ్చేసేసి ఈ లంబార్ రీజియన్లోనే ఇవ్వాలి. అవునండి. సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుందేమో అనే భయంతో కూడా సర్జరీకి రారు. అట్లాంటి వాళ్ళ కోసం అడుగుతా ఉన్నాను. యూజువల్ గా రొటీన్ గా ఇప్పుడు మనం ఒక లైఫ్ స్టైల్ మనది చూసుకున్నా మనం ఎలా ఉంటున్నామంటే ఒక ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయట్లేదు. వాకింగ్ లో ఒక ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయట్లేదు, కూర్చునేటప్పుడు ఒక ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయట్లేదు. మనం బెండ్ అయి నడుస్తూ ఉంటాం, కూర్చున్నప్పుడు కూడా ఇట్లా బెండ్ అయి కూర్చొని ఉంటాము. వీటి వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ చేసుకుంటా ఉండాలి. ఈ బ్యాక్ పెయిన్ యాజ్ సచ్ అయితే మిత్ అండి. అయితే ఎంతమందికి వస్తుంది, వచ్చింది ఎంతమందికి తగ్గుతుంది అనేది ఏంటంటే పేషెంట్ డిపెండెంట్ అది. ఓకే, ఒకవేళ వాళ్ళు లైఫ్ లాంగ్ అంటే మీరు అన్నారు కదా ఒక వారం వరకు ఉండొచ్చు అంటున్నారు కదా, ఇది ఆ వారం తర్వాత కూడా తగ్గిపోవాలి అని అంటే వాళ్ళకి ఏమైనా మీరు చెప్తారా? అంటే కూర్చునే పోస్టర్ ఎట్లా ఉండాలి, లేదంటే ఫిజియో గానీ ఇట్లాంటివి చెప్తాం, సజెస్ట్ చేస్తాం. యూజువల్ గా ఎప్పుడైనా అండి, ఇప్పుడు మనకు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ చుట్టుపక్కల ఏరియా ఏదైతే ఉంటుందో రెడ్ గా అవుతా ఇన్ఫ్లమేషన్ అంటారు. అలానే ఇప్పుడు మనం ఏదైతే స్పైనల్ అనెస్థీషియా ఇస్తామో ఆ చుట్టుపక్కల ఒకవేళ మల్టిపుల్ ప్రిక్స్ అయినా కానీ పెద్ద నీడిల్స్ యూజ్ చేసినా గానీ చుట్టుపక్కల ఏరియా కూడా ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లమేషన్ వస్తుందో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల వీళ్ళకి యూజువల్లీ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, లేదంటే ఆ మజిల్ స్పాజమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే మనకి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడము, మన మెడిసిన్స్ యూజ్ చేయటము, హాట్ ఫర్మెంటేషన్, రెస్ట్ వల్ల, అలానే ఈ మజిల్ స్పాజమ్స్ ఎప్పుడైతే రిలీఫ్ అయిపోతాయో ఆటోమేటిక్ గా వాళ్ళకి బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. వాళ్ళకి ప్రాపర్ పోస్చర్ ఎలా పెట్టుకోవాలి, లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనే కూడా సజెస్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇది ఎవరికి ఎంత డోసేజ్ ఇవ్వాలి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే కొన్ని ఆర్టికల్స్ లో మనం చదివా అంటే కొన్ని చోట్ల కొంతమంది ఇవి ఎక్కువ ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల కాళ్ళు కూడా పడిపోయాయి అని చెప్పేసి వింటా ఉంటాము. అది ఎంతవరకు? ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల కాళ్ళు పడిపోవడం కంటే కూడా ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అండి, యూజువల్ గా డ్రగ్ అనేది మనము లంబార్ అన్నారు కదా ఇంతకు మీరు, ఆ స్పేస్ లో ఇచ్చామనుకోండి ఎగ్జాంపుల్, అది అక్కడ వరకే స్ప్రెడ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఎక్కువ డోస్ ఇస్తామో, లేకపోతే ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ ఒక పొజిషన్ లో పెట్టకుండా వాళ్ళని పైకి పెట్టడం అలాంటిది ఏదైనా చేసామనుకోండి, కిందికి పెట్టడం చేసామనుకోండి, అప్పుడు డ్రగ్ అనేది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు ఈవెన్ మన బ్రెయిన్ స్టెమ్ వరకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. దాన్ని టోటల్ స్పైనల్ అనెస్థీషియా అంటారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే నార్మల్ స్పైనల్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత కాళ్ళు వరకే పని చేయవు కదా మనకి, ఎప్పుడైతే డ్రగ్ పైకి వచ్చేస్తుందో అప్పుడు మనకి గాలి తీసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. హార్ట్ ఫంక్షనింగ్, బ్రెయిన్ ఫంక్షనింగ్ అదంతా కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరికి వీళ్ళకి చూసే వాళ్ళకి అర్థం అవ్వాలని నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ తిరుగుతా ఉన్నాను సార్. ఎక్కడ మీరు మామూలుగా మత్తి ఇస్తారండి? యూజువల్ గా ఈ లంబార్ రీజియన్ లో ఉంటదండి. ఇప్పుడు మనం వర్టిబ్రేని కౌంట్ చేసుకుంటా ఉంటాం. మనకి ఎలా ఉంటాయి అంటే సర్వైకల్ వర్టిబ్రే, థొరాసిక్ వర్టిబ్రే, లంబార్ వర్టిబ్రే ఇలా ఉంటాయి. మనం ఇలా చూసుకొని ఇక్కడ మనకి ఇలియా క్రస్ట్ ఉంటుంది అనమాట. ఇట్లా పాయింట్ అవుట్ చేసుకుంటే ఒక L4, L5 వచ్చింది అనుకోండి, ఆ బిట్వీన్ రీజియన్ లో మనం ఇస్తాం. ఓకే, అంటే ఇది కూడా కరెక్ట్ స్టాండర్డ్ పొజిషన్
పొజిషన్ అదే అండి. ఎక్కడ ఇవ్వాలో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఒకవేళ నాకు ఇక్కడ కింద స్పేసెస్ దొరకట్లేదు అని మనం పైన స్పేసెస్ లో ఇస్తాము, అది కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇచ్చామంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, అంటే పైన ఇచ్చామంటే మళ్ళీ ఇది అప్పర్కి వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ ఒక పొజిషన్ లో మనం పెట్టాలి. ఒకవేళ ఇచ్చిన తర్వాత మన పేషెంట్ కిందికి పెట్టామనుకోండి పైకి వెళ్ళిపోతుంది డ్రగ్. ఓకే ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారనుకోండి, సిజేరియన్ అన్నారనుకోండి, వాళ్ళకి మనం చాలా తక్కువ డోసేజ్ ఇస్తాం. నార్మల్ ఒక పేషెంట్ కి ఒకవేళ మనం 3 to 4 cc డిపెండింగ్ అపాన్ సర్జరీ ఇచ్చామనుకోండి, వీళ్ళు జస్ట్ 2 cc ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక బేబీని క్యారీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ బాడీలో మెకానిజమ్స్ అంతా కొద్దిగా మారుతా ఉంటాయి. వాళ్ళ కొద్దిగా డోస్ ఇచ్చినా ఎక్కువ స్ప్రెడ్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిమంది అంటే సార్ మీరు ఏం చేస్తున్నారు, సర్జరీ మాకు మొత్తం తెలిసిపోతా ఉంది అంటుంటారు కదా, అంటే వాళ్ళు స్పృహలోనే ఉంటారు. అవునండి. ఇంటర్నల్ ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చేసేసినప్పుడు అది తెలుస్తూ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు మనం స్పైనల్ అనెస్థీషియా అనేది ఒకటి ఇచ్చామంటే జస్ట్ మనకి ఇక్కడ నాభి నుంచి కింద వరకు మొత్తం ఏం పని చేయదు. అందుకని పైన వాళ్ళు కాన్షియస్ ఉంటారు. ఒకవేళ కాలు ఇప్పుడు మనం వాళ్ళ కాలు ఏదైనా కట్ చేస్తున్నా, ఏదైనా ఫ్రాక్చర్స్ అయితే వాటిని రిపేర్ చేస్తున్నా, లేకపోతే ఇంకేదైనా సర్జరీస్ ఏదైనా ఉన్నా కానీ, సిజేరియన్ సెక్షన్స్ అయినా కానీ వాళ్ళకి ఏం తెలియదు. పెయిన్ అనేది పర్సెప్షన్ ఉండదు, కానీ వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అనేది కాన్షియస్ ఉంటారు వాళ్ళు. ఓకే ఓకే. ఇందులో అనెస్థీషియాలో మళ్ళీ ఒకప్పుడు జనరల్ అనెస్థీషియా ఎక్కువ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు స్పైనల్కి వచ్చారు. జనరల్ అనెస్థియాకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అంటే అది టోటల్ బాడీ మొత్తానికి ఇదే అయిపోతుంది అండి? అవునండి. అంటే మన సర్జరీ కూడా మన పర్పస్ ఏంటి, ఇండికేషన్ ఏంటన్నమాట. ఒకవేళ ఇప్పుడు మనము సర్జరీస్ అనేవి ఇప్పుడు మన చేతులకి, ఫేస్ కి, బ్రెయిన్ కి సంబంధించిన సర్జరీస్ ఏదైనా చేస్తున్నారు, హార్ట్ సర్జరీస్ ఏదైనా చేస్తున్నారు, అప్పుడు మనం జనరల్ అనెస్థీషియా ఇస్తాం. ఓన్లీ బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, ప్రొలాంగ్ సర్జరీస్ ఏదైనా కావచ్చు, అట్లా ఏ సర్జరీస్ ఉన్నా జనరల్ అనెస్థీషియా ఇస్తాం. ఇక్కడ నుంచి కింద వరకు జరిగే సర్జరీస్ ఏవైతే ఉంటాయో వాటికి మటుకు స్పైనల్ అనెస్థీషియా ఇస్తాం. ఇదైతే మామూలుగా జనరల్ బెస్ట్ అంటారా? మామూలుగా అంటే దేని పర్పస్ దానికి అంటారా? అంటే యూజువల్లీ మనం ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్పస్ అండి, ఇండికేషన్ ఏది ఉంటుందో, ఒకవేళ మన సర్జరీ కింద ఉంది ఏదంటే మనం స్పైనల్ ప్రిఫర్ చేయాలి. కొంతమంది వచ్చి మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదంటే నాకు ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నాకు భయం ఉంది, నాకు నీడిల్స్ అంటే భయం అండి, నాకు అట్లా ఏమి ఇవ్వకండి, మనకు జనరల్ ఇచ్చేసేయండి అంటారు. ఆ జనరల్ అనెస్థీషియా ఏదైతే మనం ఇస్తామో దానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. జనరల్ కి ఎక్కువ రిస్క్ అంటే మామూలుగా చిన్న, ఇప్పుడు మీకు ఏదైనా కాళ్ళు కావచ్చు లేదంటే ఈ పైల్స్ కావచ్చు, దీనికి ఉన్నప్పుడు చిన్న నీడిల్ తో సరిపోతుంది అంటారు. లంబార్ రీజియన్ చిన్న నీడిల్ తో పోయేదానికి జనరల్ అనెస్థీషియా ఇచ్చి టోటల్ బాడీకి ఎఫెక్ట్ అయ్యి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది మొత్తానికి ఏంటంటే ఈ రోజు మనం ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఎక్కువగా పైల్స్, సర్కమ్ సంబంధించిన సర్జరీలు జరుగుతూ ఉంటాయి. సో ఈ పైల్స్కి సంబంధించి సర్జరీ అంటేనే ఈ పైల్ సర్జరీ ఏమో కానీ అనెస్థీషియా ఇవ్వడం వల్ల మాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చే విధంగా ఉంటుందని భయపడతా ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం చేస్తా ఉన్నాను. సో ఈ మామూలుగా పైల్స్కి అయితే జనరల్ వరకు అవసరం లేదు, అంటే జనరల్ అనెస్థీషియా అంటే దీంతో ఇస్తారు. సో జనరల్ అనెస్థీషియా అయితే పైల్స్కి అవసరం లేదు, దీనికి ఒక చిన్న నిడిల్తో లంబార్ రీజియన్లో ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా పైల్ సర్జరీ కావచ్చు లేదంటే సర్కంసేషన్ సర్జరీ కావచ్చు, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీరు హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.